న్యూస్ లెన్స్ చూద్దాం. టీడీపీలో లోకేష్ మార్క్ పాలిటిక్స్ కనిపిస్తుంది. పార్టీ పదవులకు లోకేష్ మాస్టర్ ప్లాన్ వేశారు. టెక్నాలజీతో కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. పనిచేసే వారికి పదవులు ఇచ్చేలా వ్యూహాలు రచిస్తున్నారు. కార్యకర్తలు మెచ్చిన నేతకే పార్టీ పదవులు ఇవ్వనున్నారు. గ్రామ కమిటీలను కార్యకర్తల అభిప్రాయం మేరకే ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎక్కువ మంది కార్యకర్తలు ఆమోదిస్తేనే పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో నామినేటెడ్ పోస్టులకు ఇదే పందాను టీడీపీ అధిష్టానం కొనసాగించింది. ఈ నిర్ణయంతో పదవులకు స్థానిక నేతల రికమెండేషన్కు చెల్లుచీటీ పడినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో నామినేటెడ్ పదవుల్లోనూ ఇదే తరహా పద్ధతి కొనసాగించాలని నిర్ణయించారు. నారా లోకేష్ నిర్ణయంతో తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము చెప్పిన వారికి పదవులు ఇస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు జోష్ మీదున్నారు. టీడీపీ యువనేత నారా లోకేష్ టీడీపీలో తన మార్కు రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో మాదిరిగా కాకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా ఈసారి అయితే మాత్రం మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే నామినేటెడ్ పోస్టులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, రవి, మనం లోకేష్ని చూస్తే చాలా పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే గతంలో మనం చూసాం కాదు, లోకేష్ మీద ఆయన మాట్లాడిన ప్రసంగాల మీద చాలా ఆరోపణలు అయితే విమర్శలు, వైసీపీలో రోజా లాంటి వాళ్ళు చాలా దారుణమైన కామెంట్స్ చేసే పరిస్థితి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకేష్ చాలా కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పొచ్చు. కూటమిలో మొత్తం కలుపుకెళ్ళటం కానీ, కార్యకర్తలతో మాట్లాడటం కానీ, లేకపోతే ఏదైనా కార్యకర్త సమస్య చెప్తే వెంటనే స్పందించి వాళ్ళకి న్యాయం చేసే విధానం కానీ మొత్తం చాలా రాజకీయంగా చాలా పరిణితి చెందారని చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా మనం చూసుకుంటే కనుక ఇటీవల చాలా వరకు కూడా నామినేటెడ్ పోస్టులు, డైరెక్టర్ పోస్టులు అన్నీ కూడా అటు బీజేపీకి కానీ, జనసేనకి కానీ, లేకపోతే టీడీపీకి కానీ సమానంగా కూడా కొంత వాళ్ళకున్న రేషియో ప్రకారం కేటాయించడం జరిగింది. కానీ మనం చూడవచ్చు ఈ గతంలో ఈ నామినేటివ్ పోస్టులు ఇస్తే కనుక చాలా వివాదాలు, ఘర్షణలు, రోడ్డెక్కి ఆందోళనలు జరిగే పరిస్థితి కనిపించింది. కానీ ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నామినేటెడ్ పదవులు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, వీళ్ళకి ఎందుకు ఇచ్చారు ఎక్కడ ఆందోళన జరగకపోవడం కారణం ఏంటంటే లోకేష్ చాలా పరిణితి చెంది వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే తనకున్నటువంటి సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ నామినేటెడ్ పదవులని మొత్తం ఎంపిక చేస్తున్నారు. అంటే కార్యకర్తలు ఇప్పుడు ఉదాహరణకి విశాఖ దక్షిణ నియోజకవర్గం ఉంది. దక్షిణ నియోజకవర్గంలో ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేయట్లేదు అనేది కార్యకర్తలకు తెలుస్తుంది. ఆ ఎమ్మెల్యేతో బాగున్న వాళ్ళకి పదవి ఇచ్చేసి లేకపోతే రోడ్డు మీద తిరిగి పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి పదవి ఇవ్వకపోవడం, ఇలా గతంలో జరిగే అసంతృప్తితో కూడా బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆ విధంగా ఎక్కడ జరగట్లేదు. నిజంగా పనిచేసిన కార్యకర్తలకి, పనిచేసిన నాయకులకు మాత్రమే పదవులు ఇవ్వాలని ఆయన అంతా కూడా అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో పలానా వ్యక్తులు పేర్లు చెప్పి 1, 2, 3 ఇందులో మీరు ఎవరు బాగా పనిచేస్తున్నారని చెప్తున్నారని కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అందులో భాగంగానే కార్యకర్తలు కూడా తమ అభిప్రాయం తీసుకుంటున్నారని వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలానా వ్యక్తి, రెండో వ్యక్తి పనిచేస్తున్నాడు, మూడో వ్యక్తి పనిచేస్తున్నారంటే ఎక్కువ మెజార్టీ ఎవరైతే కార్యకర్తల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారో ఆ వ్యక్తికి పదవి ఇవ్వటం వల్ల కార్యకర్తలు కూడా అసంతృప్తి ఎక్కడ ఉండట్లేదు. ఎమ్మెల్యేలు తమ వెనకాల తిప్పుకుని తమ తోకలా ఉన్న వాళ్ళకి గతంలో పదవులు ఇచ్చేవారు, గతంలో తిప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. ఎమ్మెల్యేలు రికమెండ్ చేయొచ్చు, తప్పులేదు. ఎమ్మెల్యేలు 2, 3 పేర్లు రికమెండ్ చేస్తారు. ఆ పేర్లలో అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నారు. ఆ అభిప్రాయ సేకరణ మాత్రం ఇదంతా కూడా లోకేష్ హయాంలో లోకేష్ టీం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీలో ఈ విధానం చేయటం వల్ల చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఎక్కడ కూడా వివాదాలు కూడా రావట్లేదు. భవిష్యత్తులో ఇంకా ఇప్పటికే ఏడాది దాటిపోయింది పాలన వచ్చి, ఇంకా నామినేటెడ్ పదవులు చాలా కీలకమైన పదవులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ప్రోటోకాల్ పదవులు అయితే, లేదా కొన్ని కేబినెట్ హోదా ఉన్న పదవులు అయితే ఇంకా చాలా పదవులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. నిజంగా పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారు, ఆ పార్టీ ఆది నుంచి కూడా పార్టీని భుజాన వేసుకుని ఎవరున్నారు. మొన్న కష్టకాలంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ చాలా ఇబ్బంది పడింది. టీడీపీ కార్యకర్తలు అయితేనే, కొంతమంది నాయకులు అయితే జైలుకి కూడా వెళ్ళటం జరిగింది.
ఈ విధంగా పార్టీ కోసం అంకిత భావంతో ఎవరు పనిచేశారని ఒక డేటా తెప్పించుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా డేటా తెప్పించుకుంటున్నారు, మండలాల వారీగా డేటా తెప్పించుకుంటున్నారు. ఆ నియోజకవర్గాల్లో ఏఎంసీ చైర్మన్ అవ్వచ్చు, లేకపోతే ఇతర పదవులు అవ్వచ్చు, మండల కార్యదర్శి ఏ పదమైనా సరే మొత్తం కూడా డేటా తీసుకుని కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని సెలెక్ట్ చేయడం వల్ల ఎక్కడ కూడా ఇబ్బంది రావట్లేదు. ఇప్పుడు రేపొద్దున భవిష్యత్తులో తీసుకోబోయే మొత్తం ఈ పదవులన్నీ కూడా ఇదే విధానం అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు మనం చూడొచ్చు, మనందరం కూడా అనుభవం పార్టీ ఆఫీస్ నుంచి మొత్తం రావటం, కాల్స్ రావటం, కార్యకర్తలు చెప్పడం కూడా జరుగుతుంది. వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళకే ఇవ్వడం వల్ల కూడా వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధానం వల్ల చాలా మంచి జరుగుతుందని చెప్తున్నారు. ఇదే విధానం మనం చూసాం. పవన్ కళ్యాణ్ కూడా పార్టీ కోసం పనిచేసిన 10 ఏళ్ళు బట్టి పార్టీ కోసం ఉన్న వాళ్ళని మరీ పిలిచి అందరికి కూడా మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధానం కొత్త విధానం. ఈ విధంగా పార్టీలు పెట్టడం వల్ల అంతా మేలు జరుగుద్ది, పార్టీ బలోపేతం అవుతుందని కూడా అందరూ నమ్మే పరిస్థితి కనిపిస్తుంది. లోకేష్ విషయానికి వస్తే మాత్రం లోకేష్ గతంలో ఉన్న లోకేష్ అయితే కాదు, మనం దగ్గర నుంచి చూసినా అతని పరిణితి, మాట్లాడే తీరు కానీ నాలెడ్జ్ కానీ విపరీతంగా పెరిగింది. ఇదివరకులా కాకుండా ఎదటోళ్ళ సెటార్ రేటింగ్ అని, లేకపోతే ప్రభుత్వంపై ఎవరైనా ఆరోపణ చేసినప్పుడు కూడా లీగల్గా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం, లేకపోతే నిరూపించడం. మన కూడా జగన్పై కూడా తీవ్రస్థాయిలో విసుగుపడ్డారు, నిరూపించమని. అంతా కూడా వైసీపీ వాళ్ళు కూడా ఒక దశలో వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించింది. ఇదివరకులాగా లోకేష్ మీద ఆరోపణ చేసే పరిస్థితి రావట్లేదు. దీని అంతటి కారణం లోకేష్లో మారిన కారణంగానే పార్టీ ఒక విధంగా కార్యకర్తలు కూడా బలోపేతం అవుతుంది, కార్యకర్తలు కూడా అండగా ఉంటున్నారు. చంద్రబాబు కన్నా అత్యంత దగ్గరగా లోకేషే కార్యకర్తలకు దగ్గరగా ఉంటున్నారు. మనం అక్కడ మంగళగిరిలో అవ్వచ్చు, లేకపోతే విశాఖ వచ్చినప్పుడు అవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన మార్నింగ్ ప్రజా దర్బార్ పెట్టుకుంటున్నారు. ఆ ప్రజా దర్బార్లో కూడా అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నారు. ఆయన మీ నియోజకవర్గంలో ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు బాగున్నారు, ఎవరు చేస్తున్నారు, అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నారు. ఈ విధంగా అభిప్రాయ సేకరణతో నాయకుల్ని ఎంపిక చేయడం, పదవులను ఎంపిక చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధానం అమలు చేయాలని కూడా కార్యకర్తలకు కోరే కూడా పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో కూడా వచ్చే నామినేటెడ్ పదవులను కూడా ఇదే విధానంలో ఎంపిక చేయడానికైతే లోకేష్ సన్నద్ధం అవుతుందని చెప్పొచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ వాసు.